నెల జూలై 29 అంటే రేపు మనకి బుధవారం గురు పౌర్ణమి అయితే రాబోతుందండి. ఈ గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనదనమాట. ఈ పౌర్ణమి అనేది మనకి బుధవారంతో పాటు కలిసి వస్తుంది ఈసారి. అంతేకాకుండా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పనులు ఏంటి, అలాగే ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఏ కూరలు వండకూడదు, అలాగే ఏ కూరలు వండుకొని తింటే మనకు మంచిది, ఏ కూరలు వండుకోకూడదు అని చెప్పి మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణమి అని చెప్పి పిలుస్తామన్నమాట. ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి, అలాగే ఏ పనులు చేయడం వల్ల, ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల మన యొక్క జాతకంలో గురు బలాన్ని పెంచుకోవచ్చు, అలాగే మనకి బ్రతికున్నంత కాలం మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం అనేవి మనకి గురుబలం కలగడం వల్ల వస్తాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ గురు పౌర్ణమి రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గుని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. మనకి ఇంటి యొక్క అంటే ఇంటి గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజు ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా మీరు మంచిగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మన యొక్క జీవితంలో, మన యొక్క జాతకంలో దోషాలు తొలగిపోయి మన యొక్క శరీరానికి ఆరోగ్యంతో పాటు మన యొక్క అంటే మన చుట్టూ ఆరా ఉంటుందండి, ఆ ఆరా అంతా కూడా పాజిటివ్గా నిండిపోతుంది. స్నానం చేసేటప్పుడు కొంచెం వేపాకు కానీ, లేదంటే శంకు పూలు ఉంటాయి కదా, ఒక 4-5 శంకు పూలు కానీ, లేదంటే కనుక ఒక చిటికెడు పసుపుని కానీ వేసుకొని స్నానం చేస్తే మనకి ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. లేదంటే మనకి ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరి పొడిని కూడా ఈరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మన శరీరం అంతా కూడా వజ్రంలా మెరిసిపోతుందన్నమాట. అలాగే ఈరోజు ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తినకూడదు అని చెప్పి, ఆ కూరగాయలు తినడం వల్ల మన చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పుల పాలైపోతారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కూరగాయలు ఏంటి అనేది కూడా నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవియే నమః అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పం చెప్పుకుంటూ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం ఈ గురు పౌర్ణమి యొక్క టైమింగ్స్ ఏంటో చెప్పుకుందామండి. మనకి ఈరోజు అంటే జూలై 28వ తారీఖు సాయంత్రం 6:18 మొదలయ్యి ఈ యొక్క గురు పౌర్ణమి అనేది బుధవారం రోజు సాయంత్రం 8:05 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి రేపు జూలై 29వ తారీఖు రాత్రి 8:05 వరకు ఉంటుంది. ఈలోపే మనం చేయవలసినటువంటి పరిహారాలు కానీ, లేదంటే మనం పాటించవలసినటువంటి నియమాలు కానీ పాటించేసుకోవాలి, పరిహారాలు కూడా చేసుకోవాలి. పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైనది. మన యొక్క జీవితంలో ఈ పౌర్ణమి కొత్త వెలుగుని నింపుతుంది. ఈ యొక్క పౌర్ణమి రోజు ఆ యొక్క చంద్రుడి కిరణాలు మన యొక్క శరీరాన్ని తాకుతున్న సమయంలో వెండి గ్లాసులో కొంచెం పాలు వేసుకొని ఆ పాలని చంద్రునికి ఆర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా మీరు మనసులోని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఆర్ఘ్యాన్ని కనుక సమర్పించుకున్నట్లయితే మీరు ఏ సంకల్పాన్ని అనుకొని ఆర్ఘ్యాన్ని సమర్పించారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. అలాగే ఈ పౌర్ణమి రోజు మంచిగా లక్ష్మీదేవి యొక్క అంటే
మనకి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అలాగే మనకి వేదవ్యాసుని జయంతిని కూడా మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. వేదవ్యాసులు అంటే గురువు అన్నమాట. ఈరోజు గురువుని కూడా విశేషంగా పూజించుకోవాలి. మనకి తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానం ఇచ్చింది గురువుకు. గురువు మనకి మంచి బుద్ధులతో పాటు జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఎలా ఉండాలి, అదేవిధంగా మనుషుల యొక్క మనస్తత్వాలకు తగ్గట్లుగా మన జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఎలా మనం ముందడుగు వేయాలి, ఇటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా విద్యాబుద్ధులతో పాటు గురువులు మనకి నేర్పుతారు. మనకి దారిని చూపించి మనం కొత్త దారిలో పయనించే విధంగా చేసే బాధ్యతలు కూడా గురువుకు ఉంటాయి. అటువంటి గురువులకు ఈరోజు మనం పాద పూజ చేసుకోవడం వల్ల మనకి వారి యొక్క ఆశీర్వాదం అనేది మనకి కలగడం వల్ల మన యొక్క జీవితంలో గురుబలం పెరుగుతుందన్నమాట. ఈరోజు దత్తాత్రేయుల స్వామి వారికి, బాబా గారికి విశేషంగా పూజ చేసుకోవాలి. ఈరోజు దత్తాత్రేయుని యొక్క దేవాలయానికి వెళ్ళి కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి కానీ, సాయిబాబా దేవాలయానికి వెళ్ళి కానీ వారిని దర్శించుకొని అక్కడ మీరు కాసేపు ధ్యానం చేసుకొని వారి పూజ చేసుకొని రావడం వల్ల మీ యొక్క జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది. పదే పదే గురుబలం అని చెప్పి ఎందుకు చెప్తున్నాము అంటే మన యొక్క జాతకంలో లేదంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి ఎన్నో పాప పుణ్యాల యొక్క కర్మ ఫలితాలే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, రాహుకేతువు దోషాలు, కుజ దోషాలు, నాగదోషాలు, ఇలా ప్రతి మనిషి జాతకంలో కూడా అనేక రకాలైనటువంటి దోషాలు అనేవి ఉంటాయి. ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో ఏది సాధించాలి అన్నా కానీ మనకి గురుబలం అనేది కావాలి. ఆ గురుబలం అనేది ఈరోజు మనకి కలగాలి అంటే ఖచ్చితంగా మనకి గురువు అంటే సాయిబాబా కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ వీరి యొక్క దేవాలయానికి వెళ్ళి వారిని విశేషంగా పూజించుకోవడం వల్ల మన యొక్క జీవితంలో గురుబలం అనేది పెరుగుతుందన్నమాట. గురుబలం ఉంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అదృష్టం, ఐశ్వర్యం అనేవి కలిసి వస్తాయి. అలాగే మనం ఎదుటి వారికి అప్పులిచ్చే స్థాయికి మనం ఎదుగుతాం. మనకున్నటువంటి అప్పులు, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీరు సాయిబాబాకు శనగల మాలను సమర్పించడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు సాయిబాబాకు పాలకోవాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉండేటువంటి రాహుకుజ దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీరు సాయిబాబా గుడిలో శనగలను పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు అనేవి తొలగిపోతాయి. ఈరోజు మీరు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కూడా విశేషంగా పసుపు రంగు పుష్పాలతోటి మీరు ఈరోజు స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదండి. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే గురు బలాన్ని పెంచుకోవడానికి పసుపు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అంటే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఉంటాయి. కొంతమంది వారి యొక్క భర్తలు మంచివారు కాక బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది మగవారికైతే భార్యలు మంచివారు కాక బాధపడుతూ ఉంటారు. వారి యొక్క కాపురానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఎటువంటి సంతోషాలు లేక ఇబ్బందులు పడుతూ
పడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, పక్కదారి పట్టిపోతున్నారు అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి కొంతమందికి అప్పుల సమస్యలు, ఈ యొక్క అప్పులకు వడ్డీలు కట్టడమే వారి యొక్క జీవితం మొత్తం సరిపోతుంది అని చెప్పి చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ఇటు బంధువుల వల్ల ఇబ్బందులు పడేవారు, అలాగే చేసే పనుల్లో అదృష్టం కలిసి రాక ఇబ్బందులు పడేవారు చాలామంది కూడా ఉంటారు. అటువంటి వారు ఈ రోజున పొరపాటున ఈ కూరలు అస్సలు వండుకోవద్దు. మీరు ఎటువంటి మానసికమైనటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నా, ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నా ఈరోజు విశేషంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, అలాగే సాయిబాబాకు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ పుష్పాలతోటి అలంకరించి ఈరోజు ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్రమిదను తీసుకొని అందులో మీ కుడి చేత్తో 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పు వేసి దాని మీదనే ఒక 7 లవంగాలను పెట్టి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి దాని మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో ఆవు నేతిని పోసి పసుపు రంగు ఒత్తులను తయారు చేసుకొని 2 ఒత్తులను కలిపి ఒకటిగా మార్చి ఆవు నేతితోటి తయారు చేసే ఆ దీపం అనేది ఈరోజు మీరు లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెలిగించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మీకు కలుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. కాబట్టి ఈరోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు కూడా మీరు లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యం, పాలు, బెల్లం, అన్నం కలిపినటువంటి పరమాణాన్ని కానీ, లేదంటే పాలు, బెల్లం కలిపినటువంటి పాలని కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. అలాగే గురువుకు ఎంతో ఇష్టమైనటువంటి చపాతీ కానీ, లేదంటే కనుక పాలకోవా కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. శనగలని కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మీ శక్తి కొలది పాలు, పండ్లు ఏవైతే మీరు వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను తయారు చేసుకుంటారో ఆ నైవేద్యాలను చక్కగా మీరు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చిత్రపటం ముందు, సాయిబాబా చిత్రపటం ముందు పెట్టి ఆవు నేతితోటి దీపారాధన చేసి ధూపపు పొగను చూపించి మీరు చక్కగా పూజను అయితే ఈరోజు చేసుకోవాలన్నమాట. అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపపు పొగ ప్రతి గదిలో మూలలో కూడా చూపించాలి. ఈ విధంగా చూపించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్గా నిండిపోతుందన్నమాట. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఇన్ని చేస్తేనే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందా, మనం కష్టపడితే మనకి అదృష్టం ఉంటుంది కదా అని చెప్పి. అది నిజమే. కానీ మనం ఎంత కష్టపడినా కూడా ఆవగింజంత అదృష్టమైనా కానీ మన నుదుటిన రాసి పెట్టి ఉండాలండి. ఆ ఆవగింజంత అదృష్టం అనేది కేవలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల అంటే ఆవిడ యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటేనే కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలలో ఈ చిన్న నియమాలను పాటించి తీరాల్సిందే అని చెప్పి మనకి పండితులు అయితే చెప్తున్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ పౌర్ణమి రోజు మీరు రాళ్ళ ఉప్పుతోటి నేను చెప్పినట్లుగా చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఒక ప్రమిదను తీసుకొని అందులో ఒక 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పును వేసి దాని మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసి తర్వాత ఒక 5 యాలుకలు, ఒక 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసేసి చక్కగా మీరు ఈ యొక్క మట్టి ప్రమిద మీద ఒక తమలపాకును పెట్టి, అంటే ఆ ఉప్పు మీద ఒక తమలపాకును పెట్టి దాని మీద మీరు ముద్ద కర్పూరాన్ని పెట్టి మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా 4 మూలలా చూపించండి. ఈ విధంగా చూపించిన తర్వాత మీ యొక్క పూజ దగ్గరికి ఆ మట్టి ప్రమిదను తీసుకొని వచ్చి ఆ యొక్క
హారతి బిళ్ళను వెలిగించి ఆ హారతి వెలుగుతున్నంతసేపు కూడా మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకోండి. నా కష్టాలు తీరిపోవాలి, నా జీవితంలో మార్పులు రావాలి, నా అప్పులు తీరిపోవాలి, నేను ఎదుటి వారికి అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలి, నేను బంగారం కొనుక్కోవాలి, నేను భూములు కొనుక్కోవాలి, నా యొక్క వ్యాపారంలో చక్కటి అదృష్టం అనేది కలిసి రావాలి, నాకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, నేను ఏ పని చేసినా కూడా అందులో ముందడుగే తప్ప వెనకడుగు వేయకూడదు, నా మీద ఉండేటువంటి నరదిష్టి తొలగిపోవాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు కలగాలి, నా ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవే ఉండకూడదు, అంటే నాకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోవాలి అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఆ హారతి బిళ్ళ వెలుగుతున్నంతసేపు కూడా మీ కోరిక చెప్పుకోవాలి. తర్వాత మీరు ఈ బుధవారం రోజు అంటే గురు పౌర్ణమి రోజు రాత్రి అలాగే వదిలేసేయండి. అలా ఇది కూడా మీరు 8:05 లోపే చేసుకోవాలి. మరుసటి రోజు గురువారం రోజు మీరు ఈ యొక్క ఉప్పు ఉన్నటువంటి మట్టి ప్రమిదను తీసుకొని ఏదన్నా పారే నీటిలో ఆ ఉప్పుని పడేసేసి తర్వాత ఆ మట్టి ప్రమిదను ఇంటికి వచ్చి కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఇది చేసిన మరుసటి రోజు నుంచే మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో అలాగే మీ యొక్క జాతకంలో అనేక రకాలైనటువంటి అదృష్టాలు కలిసి రావడం ఆ మార్పునైతే మీరు చూస్తారు. అయితే ఈరోజు వండకూడనటువంటి కూరలలో మొట్టమొదటిది వంకాయ. ఈ వంకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వంకాయ తినకూడదు. తరువాత వచ్చేసి కోడిగుడ్డు చాలామంది కూడా వెజ్ అనుకుంటారు, ప్రోటీన్ కోసం తింటారు. కానీ ఈరోజు కోడిగుడ్డు అస్సలు తినకూడదు. అలాగే ఈరోజు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ నాన్ వెజ్కి సంబంధించి ఏది కూడా ఈరోజు తినకూడదు. అలాగే బీరకాయ అంటే మనకి పీచు పదార్థం ఉన్నటువంటి కాయగూర. ఈ బీరకాయ తినడం వల్ల కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తినకూడదు. తర్వాత మన జీవితంలో అనేక రకాల చిక్కుల సమస్యలు అనేవి ఉంటాయి. అవి ఇంకాస్త పెరగడానికి చిక్కుళ్ళు కారణమవుతాయి. కాబట్టి ఈరోజు గోరు చిక్కుళ్ళు కానీ లేదంటే విత్తనాల చిక్కుళ్ళు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు. అలాగే ఈరోజు తోటకూర కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదనమాట. తర్వాత వచ్చేసి క్యారెట్ మనకి ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ ఒక్కరోజు క్యారెట్ కూడా తినకూడదు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి క్యారెట్ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండుకొని తినకూడదు. తర్వాత వచ్చేసి క్యాలీఫ్లవర్, గోబీ మంచూరియా అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అయినా కూడా తినకూడదు ఈరోజు. అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూసు అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి వేడిని తగ్గిస్తుంది. కానీ ఈరోజు తినకూడదు. అలాగే నల్ల నువ్వులు ఇంటికి తెచ్చుకోవడం కానీ నల్ల నువ్వులను ఈరోజు తినడం కానీ చేయడం వల్ల మన యొక్క జాతకంలో గురుబలం తగ్గుతుంది కాబట్టి తినకూడదు. అలాగే కాకరకాయ చేదు కూరగాయ. ఈరోజు మన జీవితం సంతోషంగా ఉండటానికి అనేక రకాలైనటువంటి నియమాలు, పూజలు, పరిహారాలు చేసుకుంటాం. అవన్నీ కూడా సిద్ధింప చేయాలి అంటే కాకరకాయ ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు. అలాగే ములక్కాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు. ములక్కాయ సాంబారుల్లో ములక్కాయ, ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ ఇలా రకరకాల రూపాలలో ములక్కాయను వండుకొని తింటారు. అలాగే మునగాకును కూడా ఉపయోగిస్తారు. కానీ మునగాకుని కానీ ములక్కాయను కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు అని చెప్పి మన పండితులు మనకు చెప్తున్నారు. తర్వాత వచ్చేసి క్యాబేజీ అనమాట. క్యాబేజీ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ
తినడం కానీ అస్సలు చేయకూడదు. దీనివల్ల అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు అనేవి కలిగి మనం పడుతున్నటువంటి సమస్యలు ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల మన యొక్క జీవితంలో జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది, లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది, కోట్లు వచ్చి పడతాయి, మన అప్పులు తీరిపోతాయి. మనం కోరుకుంటామో, ఏదైతే మనం సంకల్పించుకుంటామో, ఏది జరిగితే మన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి అనుకుంటామో, ఆ అదృష్టం కలిసి రావడానికి రావి చెట్టు కింద ఈరోజు ఖచ్చితంగా దీపారాధన చేసి చూడండి. మీ జీవితంలో జరిగే మార్పులు చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి. ఈ గురువారం రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, చేసుకోవలసిన పరిహారాలు ఏంటి, ఏ కూరలు వండకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వాటిని మినహాయించి మిగతా కూరలు ఏవైనా కూడా వండుకొని తినవచ్చు. అలాగే చంద్రునికి ఆర్ఘ్యాన్ని ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ చంద్ర కిరణాలు మీ యొక్క శరీరం మీద పడటం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీ శరీరం వజ్ర కవచంలాగా మెరుస్తుంది. కాబట్టి చంద్రునికి ఆర్ఘ్యాన్ని ఇచ్చేటప్పుడు చంద్రకిరణాలు మీ ఒంటి మీద పడేలా చూసుకోండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం లక్ష్మీ దేవియై నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు, ఆ గురుబలం మీ కుటుంబ సభ్యుల మీద, మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.